అందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన తండ్రి, కృపగల దేవ, మీ పాదములకు వందనాలనైనా. ఇదిగోండి ప్రభా, ఉపవాస దినాలు ప్రభా ఈ రోజు నుంచి ప్రారంభమై ఉంటుండగా నైనా అనేకులు ప్రభా నీ మందిరానికి వచ్చినారు నైనా, నిన్ను ఆరాధించడానికి, నీతో సమయాన్ని గడపటానికి నైనా. ఇదిగోండి ప్రభా, మనైనా ఈ యొక్క సమయాన్ని నిన్ను పాటలు పాడి స్తుతించినాము నైనా. ప్రభా మీకు వందనాలు చెల్లించినాము నైనా. ఈ యొక్క సమయాన ప్రభా నీ మాటలు ప్రభా నీ సేవకుడు బోధించబోతుంటుండగా ప్రభా మేము శ్రద్ధతో ఆలకించి ప్రభా నీ దృష్టికి అంగీకారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా, మీరు పరిశుద్ధులై ఉన్నారు, మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉన్నామని మీరు సెలవిచ్చారు నాయన. ఇదిగో ప్రభా, మరి నీ వాక్యం చేత ప్రభా మాకు ఉదక స్నానం చేయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరినీ దర్శించండి, నీ వాక్కనే దీవెన ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. ఈ 40 రోజులు, ఈ దినము నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థన కోడికలు ప్రారంభించబడి ఉన్నాయి కాబట్టి ప్రభువు సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును అని దేవుడు చాలా స్పష్టంగా ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కోడికలు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, మన ఏ అవసరాలున్నా, ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా మనమందరము కూడా యెహోవా సన్నిధికి వచ్చి మనము మొరపెట్టాలి. ఎందుకంటే మనం యెహోవా సన్నిధికి వచ్చి ఎందుకు మొరపెట్టాలి అని మనం పరిశీలన చేస్తే దేవుడు చక్కని వాగ్దానం చేస్తున్నాడు. నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తానని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, కుటుంబాలు క్షేమాభివృద్ధి నిమిత్తమై, గ్రామము దేశము క్షేమాభివృద్ధి నిమిత్తమై అనుదినము మనము దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే మన మరణం ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో మనం చదివితే, కీర్తన గ్రంథంలో చూడండి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. 65వ కీర్తన 2వ వచన భాగం, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చెదరు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, దావీదు ద్వారా సర్వ శరీరులు ఎందుకు దేవుని యొద్దకు వస్తున్నారంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. అందుకే ఆయన యొద్దకు వచ్చి మన విన్నపములన్నీ కూడా ఆలకించేటువంటి దేవుని సన్నిధికి వచ్చి మనము మన అవసరాలన్నీ కూడా మనం ఆయనకి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే దావీదు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నమాట. ఏమంటున్నా అక్కడ, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో నీరు వద్దకు వచ్చేదురు అని తెలియజేస్తున్నాడు. అందుకే మనము దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నామంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. మనం మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనము ఆయన యొద్దకే వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాలం వేళ నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. కాబట్టి అనుదినము మనము ఆయన సన్నిధికి వచ్చి మనము ప్రార్థించే భక్తులుగా, విశ్వాసులుగా ఉండాలన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న విశ్వాసము కలిగి మనం ఆయన సన్నిధికి రావాలి.
విశ్వాసముతో ఉపవాసముతో ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా ఒకానొక రోజున వారు ఉపవాస దినమును చాటించుకొని వారు ఉపవాసం ఉండి వారి జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎజ్రా పుస్తకంలో చూడండి, ఎజ్రా గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఎజ్రా గ్రంథం దేవుని యొక్క వాక్యం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఎజ్రా ప్రవక్త ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. మనకును మన పిల్లలకును మన కుటుంబ సభ్యులకును మన సంఘానికి మన గ్రామానికి మన దేశ ప్రజలందరికీ శుభప్రదము కలిగినట్లుగా శుభకరమైన జీవితాలు ఉండినట్లుగా ఈ సాయంకాలం వేళ ఆయన సన్నిధిలో మనము ఈ 40 రోజులు ఉపవాసమును చాటించుకొని మనమందరము కూడా శుభప్రదముగా జీవించినట్లుగా ఉపవాస దినమును మనము చాటించుకొని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాలం మనం చేయబోయేటువంటి ప్రార్థన ఆలకించువాడినటువంటి దేవుని సన్నిధికి వచ్చి మనము ఉపవాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే శుభప్రదముగా మనం ఉండాలని, శుభకరమైన జీవితాలు ఉండాలని, కుటుంబాలలో, సంఘములో, గ్రామములో, రాష్ట్రములో, దేశములో ప్రజలందరూ కూడా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు శుభకరమైనటువంటి జీవితాలు కొనసాగించుకునడానికి ఉపవాస దినమును ఎజ్రా ద్వారా ప్రకటించుకొని ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా ఉపవాసము వండిరి ఏం రాయబడింది చూడండి. వారు ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నటువంటి జీవితాన్ని మనం అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. 23వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. హల్లెలూయా. ఆయన మా మనవిని అంగీకరించను. ఎప్పుడు? ఉపవాస దినమును చాటించుకొని వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసముతో వారు వారి మనవిని దేవునికి చెప్పుకునగా దేవుడు వారి మరణం ఆలకించినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా పిల్లలు మొదలుకొని శుభకరమైనటువంటి జీవితాలను, ఆరోగ్యకరమైన జీవితాలను, సంతోషకరమైన జీవితాలను వారు కొనసాగించుకున్నట్లుగా మనము మన కుటుంబాల్లో ఈ 40 రోజులు మొదటి దినం మొదలుకొని 40 రోజులు ఉపవాసముతో కొనసాగించబడిన అనంతరం దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను, మన గ్రామాన్ని, సంఘాన్ని దేవుడు శుభకరమైనటువంటి జీవితముగా ప్రసాదింపచేయునుగాక. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి మనము ఆయన యొద్దకు విశ్వాసంతో రావాలి. విశ్వాసముతో వచ్చి ఉపవాసముతో వచ్చి ఆయన సన్నిధిలో మనం ఏ యొక్క అంశం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నామో అది నాకు ఇచ్చి ఉన్నాడు అన్న విశ్వాసముతో కలిగి మనము ప్రార్థన చేయాలి. గర్భఫలమా, భూఫలమా, ఆరోగ్యమా, మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలా, అనారోగ్యం తొలగిపోవాలా, మంచి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. మన జీవితంలో దేవుడు శుభకరమైన జీవితాన్ని ప్రసాదింపచేస్తున్నాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కరోజు వచ్చి మానడేం కాదు, ఈ 40 రోజులు అనంతరము కూడా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధికి విశ్వాసముతో ఉపవాసముతో మనం ప్రభు సన్నిధికి రావాలి. ఈ 40 రోజులు వచ్చినట్లయితే అది ఆచారం, అది సంప్రదాయం, అది పద్ధతులు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ 40 రోజులు అనంతరము కూడా ఉపవాసముతో విశ్వాసముతో మనం ప్రభు సన్నిధికి వచ్చి మనం అడిగితే మన ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఈ 40 రోజులు వస్తే ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్పలా. ఏమన్నాడు అక్కడ? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
విశ్వాసం. ఈ ఉపవాసం ఎందుకంటే ఉపవాసము ద్వారా బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులు విజయాన్ని పొందుకున్నాను. అందుకే మోడుబారిపోయింటే కొన్ని జీవితాలలో ప్రార్థన ఆలకించుకోకుండా, దేవుడు ప్రార్థన వినకుండా, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు మానేసి ఉంటాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలు, అపరాధాలు, శాపాలు. అందుకే అవి తొలగిపోవటానికి పశ్చాత్తాపంతో, మారు మనసుతో ప్రభు సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేయగలిగితే, మనం చేసే ప్రార్థన బట్టి, ఉపవాసము విశ్వాసమును బట్టి దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. అందుకే ఉపవాసముతో మనం ఆయన సన్నిధికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చి శుభకరమైనటువంటి జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే మనమందరము కూడా అనుదినము సాయంకాలం ప్రభు సన్నిధికి వచ్చి విశ్వాసముతోనూ ఉపవాసముతోనూ మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము, ప్రతి విధమైన దుఃఖదినములు దేవుడు తొలగించి వేసి శుభకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధానములో ఉన్న సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, గ్రామ క్షేమాభివృద్ధి నిమిత్తమై మనమందరము కూడా, మన దేశము, మన రాష్ట్రము, మనమందరము కూడా క్షేమముగా సురక్షితముగా ఉండే రీతిగా మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. ప్రభు మన జీవితాలకు ఆధారమైన వాడు. విశ్వాసము కలిగిన ఉపవాసమే మన జీవితంలో గొప్ప కార్యమును దేవుడు జరిగింప చేయబోతున్నాడు. అందుకే మనమందరము కూడా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా ప్రార్థన చేద్దాం. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నాకు ఈ అనారోగ్యం ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, ఈ బలహీనత ఉన్నదయ్యా, నా జీవితంలో ఈ రోగం ఉన్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభా అని ప్రభుని అడగండి. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు, శుభకరమైన జీవితాన్ని ప్రసాదింపచేయగలిగిన దేవుడు మనము నమ్మిన దేవుడు. అందుకే సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలు క్షేమముగా ఉండే రీతిగా, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాలు క్షేమముగా, సంతోషకరమైనటువంటి శుభకరమైన జీవితాలు కొనసాగించబడే రీతిగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్థానిక సంఘ పెద్దల నిమిత్తమై, పరిచారకుల నిమిత్తమై, స్త్రీల నిమిత్తమై, పురుషుల నిమిత్తమై, యవనస్తుల నిమిత్తమై, చంటి బిడ్డల నిమిత్తమై, గర్భఫలము లేని వారి నిమిత్తమై, గర్భిణీ స్త్రీల నిమిత్తమై, చంటి బిడ్డల నిమిత్తమై, విధవరాల నిమిత్తమై మనమందరము కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరము కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన విశ్వాసమును బట్టి, మన ఉపవాసమును బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. గ్రామ ప్రజలందరినీ కూడా కుల మత భేదము లేకుండా అందరిని దేవుడు దర్శించి, బలహీనులైన వారిని బలపరిచి, అనారోగ్యంగా ఉన్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచి, దేవుడు సమస్యలతో సతమతో ఉన్న వారిని దేవుడు బాగు చేసే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సంఘములో ఇంకా రక్షణ పొందిన వారు రక్షించబడే రీతిగా, విశ్వాసులను పిలువబడుతున్న వారు విశ్వాసములో బలపరచబడే రీతిగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న విద్యార్థుల నిమిత్తమై, ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల నిమిత్తమై, ఎగ్జాములో చక్కని ఉత్తీర్ణత పొందేటువంటి రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సంఘములో, గ్రామములో ఎంతోమంది గర్భఫలము లేని వారు ఉన్నారు. గర్భఫలము లేని వారు ఉన్నారు. వారందరి నిమిత్తమై గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించే రీతిగా ప్రార్థన చేసుకుందాం. పాడి పంటల నిమిత్తమై, రైతుల నిమిత్తమై, నాయకుల నిమిత్తమై, గ్రామ ప్రజలందరి నిమిత్తమై, కోట్ల వంశం వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఫీల్డ్ పెద్దలు జయకాంత్ సార్ గారి కుటుంబం నిమిత్తమై, ఫీల్డ్ సంఘాల నిమిత్తమై, ఫీల్డ్ కాపరుల నిమిత్తమై, నూతన మందిర నిర్మాణముల నిమిత్తమై మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.